సమస్తానికి సమాధానం సర్వశక్తుని జననం లేదా సృష్టికర్త జననం. పిల్లరా, యేసుక్రీస్తు జన్మించాడు అని ఆయన జన్మదిన వేడుకలు ఈ డిసెంబర్ మాసం అంతా జరుపుతున్నారు. క్రీస్తు పుట్టుక దేనికోసం జరిగింది? ఆయన పుట్టుకతో మానవాళికి జరిగింది ఏంటి? మానవాళికే కాదు, సమస్త సృష్టికి జరిగింది ఏంటి అన్నది ఈరోజు మీకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు అనగానే ప్రపంచం ఊహించినట్టుగా చిన్నవాడు కాదు, చిన్న గ్రామంలో పుట్టినవాడు కాదు. ఆ రోజు ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నట్టుగా ఏదో ఒక మతాన్ని స్థాపించడానికి వచ్చినవాడు కాదు. యేసుక్రీస్తు జననం చాలా ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. చాలామంది కన్నీళ్లకు ఓదార్పునిచ్చింది. చాలామంది కష్టానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసింది. ఇవన్నీ నేను మాట్లాడుతున్న మాటలన్నీ ఇప్పుడు మీకు అర్థం కావు, కానీ కాస్త వాక్యం వింటూ ముందుకు వెళుతున్నప్పుడు యేసుక్రీస్తుల వారి జన్మ యొక్క విలువ, యేసుక్రీస్తుల వారి జన్మ యొక్క ప్రాముఖ్యత మీకు అర్థమవుతుంది. ప్రియులరా, సమస్తానికి సమాధానం ఆయన జననం, క్రీస్తు జననం. అసలు యేసుక్రీస్తుల వారి ద్వారా సమస్తానికి సమాధానం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అన్నది మనం ఆలోచించాలి. దానికంటే ముందు యేసుక్రీస్తుల వారు పుట్టకపోతే సమాధానం లేదా? సమాధానం లేదా అంటే లేదు. ఎవరికి సమాధానం లేదు అంటే మనిషికి మధ్య సమాధానం లేని రోజులు. అలాగే మనుషులకి దేవునికి మధ్య సమాధానం లేదు. ఉందా? లేదు. బాగా వినాలి. భూమి మీద మనుషులందరినీ కలిగించిన దేవునికి శత్రువులుగా మారిపోయారు మనుషులు. భూమి మీద మనుషులను కలిగించిన పరలోకపు తండ్రితో లేదా ఆయన మనుషులతో వ్యాజ్యమాడే పరిస్థితులు ఏర్పడ్డాయి భూమి మీద. ఎందుకంటే దేవుడి లక్షణాలతో పుట్టిన మనిషి పాపపు లక్షణాలతో భయంకరుడుగా మారిపోయాడు. హోషే గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం, మనుషులకి దేవునికి సమాధానం లేదు. మనుషుల జీవితాలను దేవుడు చూడలేకపోతున్నాడు. మనుషులు చేసే పాపపు క్రియలను దేవుడు తట్టుకోలేకపోతున్నాడు. ఆ తట్టుకోలేక మనుషులు ఎంతటి భయంకరులుగా మారిపోయారో దేవుడు మాట్లాడుతున్నాడు. హోషే గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం, ఇశ్రాయేలు వారులారా, యెహోవా మాట ఆలకించండి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానము లేనందున దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. ఈ పదం చూడండి. దేశంలో ఉన్న మనుషులతో దేవుడు ఏం చేస్తున్నాడట? వ్యాజ్యం, యుద్ధం, గొడవ, సమస్య. ఒరే, మీరు కనికరాన్ని వదిలిపెట్టేశారటి, జాలిని వదిలేశారటి, దయను వదిలేశారటి, ఒకరినొకరు చంపుకుంటున్నారేటి, ఒకరినొకరు దోచుకుంటున్నారేటి. వాళ్ళ కష్టం కదా అని నీకేమీ జాలి వేయటం లేదా? వాళ్ళ మీద కనికరం లేదా? ఈరోజు చూడండి, ఒక్కొక్కడు కోట్లకు కోట్లు, వందల వేల ఎకరాలు కొల్లగొట్టేస్తున్నారండి. కారణం, పేదవాడు సెంటి నేల లేకుండా పేదవాడిగానే ఉండిపోతున్నాడు. కోట్లకు పడగలెత్తిన వాడు దినదినము కోట్లకు పడగలెత్తుతూనే ఉన్నాడు. అదేమైనా తోటి పేదవాడికి ఏమన్నా ఇస్తాడా అంటే ఏమన్నా ఇస్తాడండి? ఎవడో. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ కనికరము లేదట మనుషుల మధ్యలో, సత్యం లేదట, దేవుని గూర్చిన జ్ఞానము లేదట మనుషుల మధ్యలో. ఇదంతా చూసి మనుషులతో దేవుడు ఏం చేస్తున్నాడట?
వ్యాజ్యం ఆడుతున్నాడు. ఏమంటే ఇక్కడ మాట్లాడుతాను, మనుషులకు దేవుడి జ్ఞానం లేకపోతే మనిషి ఎలా మారిపోతాడు తెలుసండి? ఎలా మారిపోతాడు తెలుసా? నా చిన్నతనంలో అనేవారండి, విద్య లేనివాడు వింత పశువు అనేవారు. తెలుసు కదా మీకు? విద్య లేకపోతేనట ఎలా మారిపోతారట? వింత పశువుగా మారిపోతారు. నేను చాలా రోజులు అది నిజమేమనుకునేవాడిని అండి. మీలో ఇప్పటికి కూడా అది నిజం అనుకుంటున్నారేమో. ఉత్తిదే. విద్య ఉన్నవాడే వింత పశువు ఈరోజు కాదా? మొన్న కోల్కతాలో డాక్టర్ని చంపేశారండి. వాడు చదువుకోనుడా? చంపేసినోడు. ఇప్పుడు సైబర్ నేరాలు జరుగుతున్నాయి. అంటే మన ఏటీఎంలో డబ్బులు మనకి తెలియకుండా తీసేస్తాడు. ఆడు చదువుకోనోడా? చదువుకునోడా? ఎంటెక్లు చదివి, బీటెక్లు చదివి, ఇంజనీరింగ్లు చదివి, ఏమండి సాఫ్ట్వేర్స్ అన్నీ కనుక్కొని, హ్యాకింగ్స్ కనుక్కొని, నాకు తెలియకుండా నా జోబులో డబ్బులు వాడు తీసేస్తున్నాడు అంటే చదువుకోనుడా? విద్య లేనివాడు వింత పశువు అన్నారు. కాదండి, మార్చాలి దాన్ని. ఏమని మార్చాలంటే, దేవుని జ్ఞానం లేనివాడు వింత పశువు. ఇది కరెక్ట్. దేవుడు జ్ఞానం లేనివాడు చంపుతాడు. దేవుడు జ్ఞానం లేనివాడు ఏమండి నరుగుతాడు. దేవుడు జ్ఞానం లేనివాడు అత్యాచారం చేస్తాడు. దేవుడు జ్ఞానం ఉన్నవాడు, మళ్ళా చెప్తున్నాను, దేవుడు జ్ఞానం లేనివాడు చంపుతాడు. దేవుడు జ్ఞానం ఉన్నవాడు బ్రతికిస్తాడు, చంపడు. ఇప్పుడు చెప్తాడు చూడండి దేవుడు అక్కడ తర్వాత వచనంలో, 2వ వచనంలో, అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధములాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకయ్యను. మనుషులకు ఈ పాపపు కార్యక్రమాలన్నీ ఎలా మారిపోయినాయట? వాడుకయ్యను. వాడుక అంటే అర్థం ఏంటి చెప్పండి? అలవాటు. అలవాటు అంటే అర్థం ఏంటి? రోజు మొహం కడుక్కుంటాం, అదేంటి చెప్పండి? అలవాటు. మొహం కడుక్కున్న తర్వాత స్నానం చేస్తాం, అలవాటు. పొద్దున్నే టిఫిన్ చేస్తాం, అలవాటు. మధ్యాహ్నం అన్నం తింటాం, అలవాటు. అంతే కదండి? ఒక్కొక్కరితో ఒక్కొక్క అలవాటు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన డ్రెస్ వేసుకుంటారు, అది వాళ్ళకి అలవాటు. ఇప్పుడు మనుషులు రకరకాల అలవాట్లతో ఉంటారు. కానీ దేవుడు జ్ఞానం లేని వాడికి ఇవి అలవాట్లుగా మారిపోయినట. ఏం అలవాట్లుగా మారిపోయినట? అబద్ధం, అబద్ధ సాక్ష్యం, నరహత్య, దొంగతనం, వ్యభిచారం, మోసం. వాడుకయ్యను అంటే అర్థం ఏంటంటే అవి చేయలేకుండా ఉండలేకపోతున్నాడు. మీకు అర్థమైందా? స్నానం చేయకుండా ఉండలేము. వాడు అబద్ధం ఆడకుండా ఉండలేడు. మీకు అర్థమవుతుందా? మొహం కడుక్కోకుండా ఉండలేవు, నోరు కంపొచ్చేస్తుంది. వాడు వ్యభిచారం చేయలేకుండా ఉండలేకపోతున్నాడు. ఇలాంటి ఏమండి, వ్యభిచారమో, దొంగతనమో, నరహత్యో ఏదో పొరపాటున జరిగిపోయిందంటే పర్వాలేదు. పొరపాటు కాదట వాళ్ళకి. పొరపాట, అలవాట. అర్థమైందా మీకు? అలవాటు అంటే అర్థం ఏంటో రోజు చేసేదాన్ని. పొరపాటు అంటే ఇప్పుడు బై మిస్టేక్ జరిగేది. ఇప్పుడు మనుషులకి అబద్ధాలు, దొంగతనాలు, నరహత్యలు, వ్యభిచారాలు పొరపాట్లు కాదట, అలవాట్లుగా మారిపోయాట. అందుకే ఆ ప్రజలతో దేవుడు దేనికి దిగాడట? వ్యాజ్యం, గొడవ. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 35వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం ఏమండి 35వ వచనం. అయినను నీవు నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయేనని చెప్పుకొనుచున్నావు. ఇదిగో పాపము చేయలేదని నీవు చెప్పిన దానిని బట్టి నీతో నాకు వ్యాజ్యము కలిగినది. బా, చూసారా? దేవుడికి మనుషులకి ఏ విషయంలోనట వ్యాజ్యం? పాపం. నువ్వు చేస్తున్న పొరపాట్లు, నువ్వు చేస్తున్న తప్పులు. ఎవడో మాట్లాడగలను ఇక్కడ మీకు. నేను చాలామంది భక్తి జీవితాన్ని పరిశీలిస్తూ ఉంటానండి. గుళ్ళోకి వచ్చి చక్కగా మాకేం తెలియదు అన్నట్టు కూర్చొని అమాయకంగా వాక్యం అంతా వినేసి వెళ్ళిపోతూ అంటారు, అయ్యగారు మా కోసం ప్రార్థన చేయండి అంటారు. ఈ ప్రార్థన చేస్తున్న అయ్యగారు ఏమనుకుంటారంటే, ఈ వచ్చిన వాళ్ళు ఎంత భక్తిపరులు కాకపోతే గుడికి వచ్చి ప్రార్థన చేయమని అడుగుతున్నారు. పరలోకమందున్న తండ్రి, ఈ బిడ్డను కరుణించు, ఈ బిడ్డను కాపాడని ఈయన ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆయన పైనుంచి ఏం చేస్తున్నాడు తెలుసా? ఒరే, నీకు తెలియక ప్రార్థన చేస్తున్నావురా,
వాళ్ళు బయటికి వెళ్ళి వేసే వేషాలు, వాళ్ళు బయటికి వెళ్ళి చేసే కార్యాలతో నేనేమో జబ్బలు చరుచుకుని పళ్ళు కొరుక్కుని ఏమండి నేనేమో వాళ్ళతో వ్యాజ్యంలో ఉన్నాను. నువ్వు చూసారు ఎలాగుందో? దేవుడు వ్యాజ్యం ఆడుతున్నాడు మనుషులతో. పాపం పాపం పాపం. మనుషులు మారాలి. ఏమండి యేసుప్రభు, ఇందాక మీరు తొలి ప్రసంగంలో విన్నారు కదా, అన్నయ్య ప్రసంగంలో, యేసుప్రభు వచ్చింది మనుషుల్ని వెలిగించడానికి. మిమ్మల్ని మీరు వెలిగించుకోండ్రా అంటే క్రిస్మస్కి మొత్తం ఇల్లు అంతా వెలిగించారు. ఇల్లు పైన స్టార్ ఒకటి వెలిగించారు పెద్దదే. ఇప్పుడు ఇంటిని వెలిగించుకోమన్నాడా, మిమ్మల్ని వెలిగించుకోమన్నాడా? మీకు అర్థమవుతుందా? అంటే మనుషుల జీవితాల్లో రాలేదు వెలుగు, పాపాలు మానలేదు, ఏమైనా ఆత్మీయ జీవితంలో గొప్ప పనులు ఏమీ రాలేదు. కానీ ఇంటిని వెలిగిస్తాం, సీరియల్ లైట్లతో వెలిగిస్తాం, బల్బులతో వెలిగిస్తాం, రంగులేసి అందంగా చూపిస్తాం ఇంటిని. పిల్లరా, మనుషులతో దేవునికి వ్యాజ్యం. అంటే ఇప్పుడు దేవుడికి, దేవుడు పిల్లలైన మనుషులకి సమాధానం ఉందంటారా? ఇప్పుడు ఉందా? లేదు. ఇప్పుడు చెప్తాను. సృష్టిని దేవుడు దేనికోసం కలిగించాడు చెప్పండి? సృష్టిని దేవుడు దేనికోసం కలిగించాడు? తన పిల్లలైన మనకేం చేయాలి? సేవ చేయాలి. ఇప్పుడు దేవుడు ఎలా ఆలోచించాడంటే, నా పిల్లలకి సేవ చేయడానికి నేను మిమ్మల్ని జన్మనిస్తున్నానని దేవదూతల్ని సృష్టిగా పంచభూతాలుగా మలిచి దేవుడి పిల్లల సేవకై ప్రకృతిని సేవ చేయమని చెప్పాడు. ఆదాం పుట్టక మునిపే ఆర్డర్లు వేసాడు. ఇగో ఆదాం వస్తాడు, నెక్స్ట్ నా పిల్లలు వస్తారు, ఈ భూమి అంతా నా పిల్లలతో నిండిపోద్ది, మీరందరూ కూడా వాళ్ళకి ఏం చేస్తూ ఉండాలి? సేవ చేస్తూ ఉండాలని. తీరా వచ్చిన పిల్లలు ఆదికాండం 6వ అధ్యాయానికి వచ్చేసరికే వాళ్ళ భయంకరపు క్రియలను చూసి దేవుడే ఏమన్నాడు? నరుల చెడుతనము భూమి మీద గొప్పదైపోయింది, వారు తమ మార్గాలను చెడిపేసుకున్నారు, నేను నరులను భూమి మీద కలిగించినందుకు యెహోవా హృదయములో సంతాపము నొందెను. అంటే దేవుడు కలిగించిన దేవుడికి ఏమొచ్చింది? కొద్ది కాలానికి బాధ. మనుషులు చేస్తున్న పాపాలను బట్టి బాధ. పిల్లరా, కలిగించిన ఆయనే బాధపడుతుంటే సేవ చేస్తున్న ప్రకృతికి ఎలాగుంటుంది మీకు చెప్పాలా? ఎలాగుంటుంది మీకు? ఇది అర్థమవుదు. ఒక ఉదాహరణ చెప్తాను. ఏమంటే మనుషుల్లోనండి కొంచెం గొప్పవాళ్ళు, ధనవంతులు ఇల్లులు ఉంటాయి. ధనవంతుడి ఇళ్లలో యజమాని ఉంటాడు, బాస్ ఉంటాడు, బాస్ కింద పిల్లలు ఉంటారు. ఈ పిల్లల కోసం బాస్ యజమానుడు ఒక డ్రైవర్ని, ఒక వంట మాస్టర్ని, ఒక ఇల్లు చూడడానికి రకరకాల పనులను పెడతాడు చుట్టూ, నా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి అని. యజమానుడు, బాగా వినండి, యజమానుడు కొన్ని వేల రూపాయలు జీతం ఇచ్చి తన పిల్లల రక్షణ కోసం కారులో స్కూల్కి తీసుకెళ్ళడానికి, కాలేజీ తీసుకెళ్ళడానికి, వండి పెట్టడానికి ఈ పని మనుషులందరినీ చుట్టూ పెట్టినప్పుడు అండి, వీడు భయంకరమైన పాపాలు చేసి తండ్రి మీద తిరగబడుతూ, తండ్రిని వ్యతిరేకిస్తూ, తండ్రికి వీడికి భయంకరమైన గొడవలు జరుగుతూ ఉంటే వాడు చుట్టూ పనికొన్న ఈ డ్రైవర్లు కానీ, ఏమన్నా వంట చేస్తాన వంట మనిషి కానీ ఈ కొడుక్కి విలువ ఇస్తారా? వాల్యూ ఇస్తారా? మా బాస్ తర్వాత చిన్న బాస్ అంటే సాష్టాంగ నమస్కారాలు చేస్తారా? ఆయన గర్భాన దుర్మార్గుడు పుట్టాడండి అని ముందు అంటారు, వెనకాల చెప్పుకుంటారా? చెప్పుకోరా? చెప్పుకుంటారు. ఇంకోటి చెప్పనా, వీడికి సేవ చేయడానికి ఇష్టంతో సేవ చేస్తారా, లేదా వాళ్ళ నాన్నగారు జీతం ఇస్తున్నారు గనక తప్పదు గనక సేవ చేస్తారా? మీరు బాగా ఆలోచించండి. అయిష్టంగా చేస్తారు సేవ. ఎందుకంటే వీడు ఎలాంటోడు? మంచోడు కాదు. స్కూల్కి వెళ్ళమని కారులో డ్రైవర్ని ఇచ్చి పంపిస్తే కారులో కూర్చున్న తర్వాత స్కూల్కి వెళ్ళాల్సిన వీడు పద బారుకి పద అంటున్నాడు. స్కూల్కి తీసుకెళ్లాల్సిన డ్రైవర్కి బారుకి తీసుకెళ్ళడానికి ఎలాగుంటుంది? బాగుంటుంది మనసు? మా ఓనర్, మా డాడీతో కనుక చెప్పావా నీ ఉద్యోగం పీకించేస్తాను అంటున్నాడు, బెదిరిస్తున్నాడు. ఇష్టంతో డ్రైవర్ ఉద్యోగం చేస్తున్నాడు, అది ఇష్టంగా ఉంటాడా? వీడు పాపిష్టి పనులను చూసి ఆనందంగా ఉంటాడా? ఉండడు. ఇది మీకు అర్థమైతే భూమి మనకు సేవ చేస్తుంది. మీరు తొలి ప్రసంగంలో ఉన్నారు కదా, సూర్యుడు మనకేమిస్తున్నాడు? సేవ. ఎన్నో రకాల సేవలు సూర్యుడు చేస్తున్నాడు. వెలిగిచ్చి, ఆహారం ఇచ్చి, సూర్యకిరణాలు కాంతిచ్చి, వేడిచ్చి. మీకు సంగతి తెలుసో లేదో, సూర్యుడు లేకపోతే ఏ జీవరాశి బ్రతకదు. ఒక వారం రోజులు ముసురెట్టి ఎండ రాలేదనుకోండి, మన ఇల్లు ఎలాగుంటుంది? ఆడపిల్లలు చెప్పండి, మీ ఇల్లు ఎలాగుంటుంది ఎండ రాకపోతే? కంపు వాసన.
బట్టలు ఆరవు, అది వాసన వచ్చేస్తూ ఉంటుంది. ఇంట్లో ఉన్న బట్టలు ముక్కు వాసన వచ్చేస్తూ ఉంటాయి, ఇల్లు వాసన వచ్చేస్తూ ఉంటుంది. ఒక నెల రోజులు రాలేదనుకోండి సూర్యుడు, ఇల్లంతా చేపల కొంపు, నీసు కొంపు. ఇవన్నీ మనకి సేవ చేస్తున్నాయి. సేవ ఎలా చేస్తున్నాయి తెలుసా? ఇర్మియా గ్రంథం మీరు తీయండి. ఇవి ఏమైనా మనుషులతో ఇష్టంతో సేవ చేస్తున్నాయి అంటే ఇష్టం లేదండి. మనుషులకి దేవుడికి సమాధానం లేనప్పుడు, మనుషులు దేవుడు మనుషులతో వ్యాజ్యమాడుతున్నప్పుడు, దేవుని యజమానుల మధ్యలో సఖ్యత లేనప్పుడు సృష్టి ఎలా బాధపడుతుందో మీరు ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం క్షమించండి 12వ అధ్యాయం, 12వ అధ్యాయం 4వ వచనం చూడండి. 12వ అధ్యాయం 4వ వచనం. ఏమండి ఆ పదం చూడండి. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నారు. భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలెను, దేశం అంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలను, అతడును మనమంతము చూడడని దుష్టులు చెప్పుకొనుచుండగా, దేశములో నివసించు వారి చెడుతనము వలన జంతువులను పక్షులను సమసిపోచున్నవి. చూసారా, సమస్త సృష్టి నెమ్మదిగా ఖాళీ అయిపోతుందట, సమసిపోతున్నాయట, జంతువులు చచ్చిపోతున్నాయట, పక్షులు సమసిపోతున్నాయట. ఎవడో మాట్లాడగలనా? మీరు చిన్నప్పుడు కనపడిన పక్షులన్నీ ఇప్పుడు కనబడుతున్నాయా? చిన్నప్పుడు చిన్న పిచ్చుకలు వచ్చేవండి, ఇప్పుడు మీకు కనబడుతున్నాయి ఎక్కడైనా? ఒకప్పుడు మన చిన్నతనంలో ఎక్కడ పడితే అక్కడ తేనెపట్లు పట్టేసేది, ఇంటికి కూడా పట్టేసేది. ఇప్పుడు ఎక్కడైనా తేనెపట్లు పడుతున్నాయా? ఇవన్నీ ఏమైపోతున్నాయి చెప్పండి? మనుషుల యొక్క పాపాల వలన ఇవన్నీ ఏమైపోతున్నాయి? నాశనం అయిపోతున్నాయి. ఆ 4వ వచనంలో ప్రారంభ మాట మీరు బాగా ఆలోచించారో లేదో, భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలెను. భూమి ఏం చేస్తుందట? అమ్మ, భూమి ఏం చేస్తుంది? దుఃఖిస్తుందంట. అర్థం ఏంటి? భూమి దుఃఖిస్తుందట, భూమి ఏడుస్తుందట. ఎందుకు ఏడుస్తుంది? వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? వ్యవసాయం చేసేటప్పుడు భూమిని పంట వెయ్యక మునుపు ఏం చేస్తారు చెప్పండి? దున్నుతారు. దున్నటం అంటే ఏంటి? దున్నటం అంటే సూదిగా ఉండే ఒక గుణపాన్ని దాని గుండెల్లోకి గుచ్చి అలాగ దున్నుకుంటూ అలా సాఫ్ చేసుకుంటూ దున్నుకుంటూ వెళ్ళిపోతే భూమికి బాధ ఉండదా? ఉండదా? ఉంటుంది. ఆ బాధ ఎవరి కోసం భరిస్తుంది? అది యజమానుడు చెప్పాడు గనక, బాస్ చెప్పాడు గనక, నా పిల్లల కోసం నువ్వు సేవ చేయాలి అనేది సేవ చేస్తుంది. తీరా ఈ పిల్లలు చూసేసరికి ఎలాగున్నారు? దుష్టులుగా, దుర్మార్గులుగా, పాపం చేసే వాళ్ళ కోసం ఆ బాధది భరించలేక అంటుంది, నేను ఎన్నాళ్ళు దుఃఖపడాలి, నేను ఎన్నాళ్ళు వీళ్ళ బాధను అనుభవించాలి, నేను ఎన్నాళ్ళు వీళ్ళ కోసం నా కష్టాన్ని ఇవ్వాలి. ఒకటి మీకు అర్థం అవ్వాలి, మనుషులు ఎప్పుడైతే పాడైపోయారో, పాపాలు చేస్తున్నారో, దేవుడికి మనుషులకి సమాధానం లేదు. సేవ చేస్తున్న సృష్టికి కూడా ఏమి లేదు, ఇప్పుడు సమాధానం లేదు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం అనుకుంటా చూడండి ఒకసారి. రోమపత్రిక 8వ అధ్యాయము 18వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. 19 అండి. కావున దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెడుతుంది. ఈ పదమండలం ఏం చేయండి. సృష్టి ఎవరి కోసం కనిపెడుతుందట? దేవుని కుమారులు కావాలి, దేవుని పిల్లలు కావాలి నాకు. వాళ్ళ కోసం అయితే నేను ఎన్ని కష్టాలైనా పడతాను, ఎంత సేవ అయినా చేస్తాను. వాళ్ళంటే నాకు ఇష్టం. దేవుని పిల్లలు కావాలి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది. ఎలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందునని నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక, ఈ పదమండలం చేయండి. అది దాన్ని ఇష్టపూర్వకంగా చేయట్లేదట. స్వేచ్ఛగా కాక దానిని లోపరచిన, ఏమండి,
స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. స్వేచ్ఛగా చేయట్లేదట సేవ, లోబరిచాడు ఒక ఆయన. ఎవరు లోబరిచింది? దేవుడు. నా పిల్లలకి నువ్వు లోబడు అన్నాడు, ఆయన లోబరిచాడు గనక సేవ చేస్తుందట. ఇష్టం లేదట, స్వేచ్ఛగా లేదట. మరి నువ్వు ఎవరికి సేవ చేస్తావంటే అంటుంది అది, దేవుని కుమారులు ఎవరైనా ఉంటే చూపించండి, వాళ్ళకి సేవ చేసుకుంటానంటుంది. ఎవడు మరి భూమి మీద పుట్టిన మనుషులందరూ దేవుని పిల్లలు కాదా? పుట్టినప్పుడు దేవుడు పిల్లలే, మధ్యలో ఎవరి పిల్లలుగా మారిపోయారు? మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. అంటే దేవుడు తండ్రిగా ఉండవలసిన పిల్లలు ఎవరిని తండ్రిని చేసుకున్నారు? అపవాది. అపవాదిని తండ్రిగా చేసుకున్న పిల్లలందరూ ఏ కార్యక్రమాలు చేస్తారు? అబద్ధాలు, నరహత్య, ఇవన్నీ పిల్లలకి ఎవరు నేర్పించారు? అపవాది. ఇప్పుడు దేవుని పిల్లలకైతే నేను సేవ చేస్తాను, కానీ అపవాది పిల్లలకి నేనేం చేయను. నాకు ఇష్టం లేదు తండ్రి, మీరు లోబరిచారు గనక చేస్తాను. సృష్టి మూలుగుతుందట. 20వ వచనంలో చెప్తాడు, 22లో, సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుతుంది. సృష్టి ఏం చేస్తుందమ్మా? మూలుగుతుందట. ఏమండి ఎప్పుడు మూలుగుతాను చెప్పండి? మనిషి ఎప్పుడు మూలుగుతాడండి? ఎప్పుడు మూలుగుతాడు తెలుసా? ఆడపిల్లలు ఉన్నారు, కరెక్ట్గా అర్థమవుతుంది. ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. నేను, అమ్మ ఇంటికి 10 మంది వస్తున్నారు, భోజనం చేయన్నాడు భర్త. తక్కమని మధ్యాహ్నం భోజనానికి వచ్చేస్తున్నారు, భోజనం వండు 10 మందికి అన్నాడు. అప్పుడు ఏమంట చెప్పండి ఆవిడ? విని వినపడినట్టు ఒక డైలాగ్ వస్తుంది, దాన్నే మూలకటం అంటారు. పని పాట ఉండదు నీకు, ఎవరిని పడితే ఆడిని ఇంటికి తీసుకొస్తావు, 2 రోజుల ముందు కూడా చెప్పవు అంటది. పైకి వినపడుతుందా డైలాగ్? అది వినపడకుండా తిట్టుకునే దాన్నే ఏమంటారు? మూలగటం. కొన్ని సందర్భాల్లో కాలు ఇరిగిపోయో చెయ్యి ఇరిగిపోయో హాస్పిటల్లో పడిపోయావు అనుకోండి, ఆ నొప్పి వస్తున్నప్పుడు మూలుగుతారు, దాన్ని కూడా ఏమంటారు? మూలగటమే. ఆ నొప్పి వచ్చినప్పుడు తట్టుకోలేక కుయ్యో మొయ్యో అని అరుతారు కదా, దాన్ని కూడా ఏమంటారు? మూలగటం. సృష్టి మూలుగుతుందట. ఎందుకు అంటే ఇష్టం లేని వారికి పని చేయాల్సి వస్తుంది, పాపిష్టోలికి తన ప్రాణాన్ని పెట్టాల్సి వస్తుంది. మీకు అర్థం కావాలంటే ఉదాహరణ చెప్తాను. ఇందాక ఉదాహరణ చెప్పాను కదా, 10 మందికి వంట చేయమ్మా అని చెప్పారు. నెమ్మదిగా వచ్చి బయటికి ఎవరు వస్తున్నారు అని అడుగుతుంది. అప్పుడు మా నాన్న వస్తున్నాడు, మా తమ్ముడు వస్తున్నాడు, మా అన్నయ్య వస్తున్నాడు, ఎవడు మా వదిన వస్తుంది, అంతా మా వాళ్ళు వస్తున్నారు అన్నారు అనుకోండి. అందరూ కాదులేండి, కొంతమంది ఏమంటారు తెలుసా? మొత్తం మందలంతా తీసుకొచ్చి నా మీద పెడతావు, ఏం వండలేటు ఇప్పుడు అంటది. మటన్ తెస్తాను, చేపలు తెస్తానంటే చేపలు నా వల్ల కాదు, నేను వండలేను. మటన్ తెస్తాను, ఆ మటన్ వండ కుక్కర్ లేదు, సరిగా ఉడకదు. మరి ఏం వండుతావమ్మా? పప్పుచారు వంద పెట్టేస్తాను, తింటే తినవా లేదా బొమ్మని అంటది. ఇంతకీ ఎవరు వస్తున్నారు అక్కడ? ఎవరు వస్తున్నారు? భర్త తరపు చుట్టాలు వస్తున్నారు కనుక పెద్దగా వండడానికి ఏమి లేదు, ఇష్టం లేదు. అదే ప్లేస్లో ఎవరు వస్తున్నారు 10 మంది అన్నప్పుడు, మీ తమ్ముడు వస్తున్నాడు, మీ అమ్మ వస్తుంది, మీ నాన్న వస్తున్నాడు, మీ అన్నయ్య వస్తున్నాడు అని చెప్పండి. అప్పుడు లిస్టు ఈయన చెప్పాల్సిన అవసరం లేదు, ఏం వండాలో ఆవిడే చెప్పుద్ది. మా నాన్నకి మటన్ అంటే ఇష్టం అండి, మా తమ్ముడికి కొర్రమైన ఇష్టం అండి. చూసారా? అక్కడ ఇష్టంగా వండుతుంది, ఇక్కడేమో అయిష్టంగా వండుతుంది. కారణం ఏంటి చెప్పాలి? రెండింటికి కారణం ఏంటి? అక్కడ వచ్చింది 10 మంది, ఇక్కడ వచ్చింది 10 మందే. ఒకరికేమో ఇష్టంతో వండుతుంది, ఒకరికేమో అయిష్టంతో వండుతుంది. కారణం ఏంటంటే వచ్చేవాళ్ళు తనకి ఇష్టం కనుక వండడానికి ఇష్టపడుతుంది. ఓకే, ఇప్పుడు సృష్టి ఎవరికి సేవ చేయడానికి ఇష్టపడుతుంది అంటే దేవుని పిల్లలకైతే ఇష్టపడుతుంది. అది దేవుని పిల్లడు వచ్చి ఆపిల్ పండు కోసుకుంటున్నాడు అనుకోండి, యాపిల్ చెట్టు ఏమనుకుంటుందంటే, అబ్బా దేవుని కొడుకు వచ్చి కోసుకుంటాడు, కోసుకొని ఆయన కోసుకో, నేను నీకు బలైపోవడానికి నాకు చాలా ఇష్టం అంటది. ఎవడో నరహత్య చేసినోడో, దొంగతనం వ్యభిచారం చేసినోడో పండు కోసుకోవడానికి అలా చెట్టు దగ్గరికి వెళ్తుంటే దానికి నోరివ్వలేదు కనుక సైలెంట్గా ఉంటుంది కానండి, ఆవుకు కానీ, మేకకు కానీ, కుక్కకు కానీ, కోడికి కానీ దేవుడు సృష్టికి కనుక నోరిచ్చాడా, మనుషులు దెబ్బకు ఆత్మహత్య చేసుకుంటారు. ఎందుకంటే మనుషులు చేసే పాపాలన్నీ అవి కళ్ళతో చూస్తున్నాయి. ఒరే నువ్వు ఎంతటి పాపిస్తోడురా, నా కాయ కోసుకోవడానికి నువ్వు ఎందుకు వస్తున్నావురా, ఎందుకు బతుకుతున్నావురా నువ్వు అన్నదనుకోండి, జాన్ చెట్టు నా మీద చెయ్యేసావంటే మామూలుగా ఉండదు అన్నదనుకోండి, జాంకా చెట్టుకి దగ్గరికి మళ్ళీ జీవితంలో వెళ్తాడండి.
మీకు అర్థమైందా? ఇప్పుడు మీకు బాగా ఆలోచిస్తే సృష్టి ఇష్టంతో సేవ చేయట్లేదు అంటే సృష్టికి కూడా ఏమి లేదు చెప్పండి. ఇప్పుడు సమాధానం లేదండి, శాంతి లేదు, దానికి సంతోషం లేదు. ఒక పక్క సృష్టికి లేదు, ఒక పక్క మనుషులకి లేదు, మరో పక్క ఇవన్నీ కలిగించిన దేవుడికి లేదు. ఏమన్నా మీకు బాగా వినండి, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఏమంటే మనుషులందరి మధ్యలో లేదా మనుషులకి, దేవునికి, మనుషులకి, సృష్టికి అందరికీ సమాధానం ఇవ్వడానికి ఒక ఆయన వచ్చాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన జననమే ఇందాక నేను మాట్లాడుతున్న ఏమంటే ప్రశ్నలన్నిటికీ సమాధానం. అదేంటండి, ఆయన ఒక్కడు పుట్టడం వలన వీటన్నిటికీ సమాధానం ఎలాగొచ్చింది అనుకుంటున్నారేమో. వచ్చింది. సృష్టి ఏమో ఒక పక్క దేవుని పిల్లలు కావాలని కోరుకుంటుంది, పరలోకంలో దేవుడు కూడా ఏం కోరుకుంటున్నాడు? మీరు నా పిల్లలుగా బ్రతకండి, నా పిల్లలుగా బ్రతకండి, నా పిల్లలుగా బ్రతకండి అంటే దెయ్యపు పిల్లల్ని కాస్త ఎవరి పిల్లలుగా మార్చడానికి వచ్చాడు యేసుప్రభు. ఇప్పుడు దేవుని పిల్లలుగా మార్చాలి. విప్లవం ప్రారంభించాడు. వ్యభిచారమందు పట్టుబడిన స్త్రీని పట్టుకొచ్చారు. కొట్టేద్దాం, చంపేద్దాం, రాళ్ళు వేసేద్దాం అని వాళ్ళందరూ అంటుంటే చంపాడా ప్రభు? చంపాడా? మార్చాడా? మార్చాడు. ఏం మానిపించాడు? ఆవిడతో వ్యభిచారం మానిపించాడు. పుట్టు చక్క అయితే ఏం మానిపించాడు? లంచం తీసుకోవటం మానిపించాడు. సమరయ స్త్రీతో ఏం మానిపించాడు? భర్తల మీద భర్తలు మారుస్తుంది. ఆవిడ మార్చేశాడా? మార్చేశాడు. అంటే భూమి మీద ఉన్న మనుషులందరినీ ఏమంటే పాపాలు చేస్తున్న మనుషులందరినీ కూడా దేవుని పిల్లలుగా మారుస్తున్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనం చదవండి బైబిల్లో. యోహాను సువార్త ఏం చేయడానికి వచ్చాడు ఇంతకీ యేసుప్రభు అంటే? యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. యేసుప్రభుని ఎంతమంది అయితే అంగీకరిస్తారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారం అనుగ్రహించి. అబ్బబ్బబ్బా, ఎవరిగా మార్చేస్తున్నాడట? దేవుని పిల్లలు, దేవుని పిల్లలు, దేవుని పిల్లలు. ఇదేంటిది? మరి పుట్టిన వాళ్ళందరూ దేవుని పిల్లలు కాదా? పుట్టినప్పుడు దేవుడి పిల్లలే, తర్వాత ఎవరి పిల్లలుగా మారిపోయారు? అపవాది దెయ్యం పిల్లలుగా మారిపోతే, సాతాను పిల్లలుగా మారిపోతే ప్రభు వచ్చాట. మీరు పరలోకంలో తండ్రి ఉన్నాడు కదా, ఆయన పిల్లలు కదా మీరు. వ్యభిచారాలు, దొంగతనాలు, నరహత్యలు, ఈ పాపం మీ తండ్రికి ఇష్టం ఉండదు కదా అని నిజంగా ఒక ప్రేమ విప్లవాన్ని ప్రారంభించి అనేక మందిని దేవుని పిల్లలుగా మార్చుకుంటూ వస్తున్నాడు. ఇలా ఒక్కొక్కరు మారిపోతుంటే పరలోకంలో ఉన్న దేవుడికి కాస్త ఏమి వస్తుంది? నెమ్మది, సమాధానం. నా కొడుకు వెళ్ళాడు భూమి మీద, చక్కగా అందరిని ఏం చేస్తున్నాడు? మారుస్తున్నాడు. అలా మారిపోయిన దేవుడి పిల్లలకి సేవ చేయడానికి ప్రకృతికి సంతోషం. ఇప్పుడు సమస్తానికి ప్రభు ద్వారా ఏమొచ్చింది చెప్పండి? సమాధానం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చదువుదాం, 17 నుంచి చదువుదాం, జాగ్రత్తగా రాసుకోండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17 నుంచి చదువుదామే. యేసుప్రభుకి అన్నీ తెలుసండి, ఎందుకంటే ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. 17వ వచనం, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడైను, ఆయన యందు సర్వ సంపూర్ణతయు నివసింపవలనని. ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి, 19వ వచనం నుంచి, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, సంధి అంటే సెటిల్మెంట్ జరిగిపోయింది. అప్పుడప్పుడు ఈఎంఐ కార్డు ఏమంటారండి, క్రెడిట్ కార్డు వాడేస్తారు వీళ్ళు. లక్షలు వాడేసి ఆడు ఈఎంఐలు, దాన్ని ఏమంటారు, ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ వేసేస్తూ ఉంటారు. వీళ్ళు కట్టకపోయేసరికి ఎన్నిసార్లు కట్టకపోతే అంత ఇంట్రెస్ట్ వేసేస్తూ ఉంటాడు. తీసుకున్నది 1,00,000, ఒక 2-3 సంవత్సరాలు కాదు ఎంత అయిపోతుంది తెలుసండి? 4 లక్షలు 5 లక్షలు అయిపోద్ది. ఇంట్రెస్ట్ పెరిగిపోయి వీడా ఫోన్లు ఎత్తాడు. అప్పుడు బ్యాంకు కూడా ఏమంటాడు తెలుసండి? ఇద్దరు కూర్చొని సెటిల్మెంట్ చేసుకోండి. ఏంటి సెటిల్మెంట్? తీసుకున్నది 1,00,000, ఇంట్రెస్ట్ 3 లక్షలు. తీసుకున్నది కాగానే ఇంట్రెస్ట్లో నువ్వు ఎంత కడతావు? 3 లక్షల ఇంట్రెస్ట్లు అంటే నేను అంత కట్టలేనండి, ఒక 50,000 కడతానండి. అసలు 1,00,000,
కడతానన్నది 50, 1,50,000కి ఏం జరిగిపోయింది అక్కడ? సంధి, సెటిల్మెంట్, అంతే, కేసు కొట్టేస్తారు. అప్పుడు మీకు అర్థమైందా సంధి అంటే? ఇప్పుడు పరలోకంలో ఉన్న దేవుడికి మనుషుల మధ్యలో ఉన్న పాపాలు అడ్డైతే, ఈ పాపాలే వ్యాజ్యమైతే, ఆ పాపాలన్నిటినీ యేసుక్రీస్తు వారు దేంతో తీశాడు? సిలువ రక్తముతో పాపాలన్నీ కడిగేసి, తనను నమ్మిన వారు, విశ్వసించిన వారు అందరినీ పరిశుద్ధులు చేసి, తండ్రి మీరు ఏళ్ళనే కదా కోరుకున్నావు, పరిశుద్ధులనే కదా కోరుకున్నావు, పవిత్రులనే కదా కోరుకున్నావు, ఇదిగో నా రక్తంతో వాళ్ళందరినీ పరిశుద్ధులు చేశాను, పవిత్రులు చేశాను అని భూమి మీద ఉన్న మనుషులకి పరలోకంలో ఉన్న దేవుడికి శత్రుత్వం ఏర్పడితే పాపం వలన ఆ పాపాన్ని సిలువ రక్తంతో కడిగి మనుషులందరికీ సిలువ రక్తంతో ఏం చేశాడట? సంధి. నిజంగానండి, ఆ పదం ఏం పదవండి, సంధి సమకూర్చాడు, మధ్యలో సెటిల్మెంట్ చేశాడు. తర్వాత మాట చూడండి, ఇంకా బాగుంటుంది. అక్కడే సంధి చేసి 19వ వచనం, ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవి అయినను పరలోకమందున్నవి అయినను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలనని తండ్రికి అభీష్టం. చూసారా? ఏమంటే మనుషులు ఎప్పుడైతే పాడైపోయారో పరలోకంలో కూడా సమాధానం లేదట. ఎందుకంటే పరలోకంలో ఉన్న దేవదూతలేనండి భూమి మీద ఉన్న మనుషులకి ప్రొటెక్షన్ అండి. ఈ పాపిష్టంలో అయ్యేందుకు కాపాడుతాయి? వాటి మధ్యలోనూ సమాధానం లేదు, వాటి మధ్యలోనూ శాంతి లేదు. పరలోకంలో ఉన్న దేవదూతలు, భూమి మీద ఉన్న జీవరాశులు, భూమి మీద ఉన్న ప్రకృతి, చెట్లు, వీటన్నిటికీ నండి ఒక్క యేసుక్రీస్తుల వారి శిలువ మరణంతో సమస్తము ఆయనతో ఏమైపోయారట? సమాధానం. అంటే ఇప్పుడు యేసుప్రభు ఏమి ఇవ్వడానికి వచ్చాడు చెప్పండి? భూమి మీద మనుషులకు ఏమి ఇవ్వడానికి వచ్చాడు? సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. అంటే ఇప్పుడు క్రిస్మస్ చేస్తున్న వాళ్ళందరికీ ఏముండాలి? ఏముండాలి చెప్పండి? సమాధానం ఉండాలి. సమాధానం ఉందంటారా? క్రిస్మస్ టైంలో జరుగుతాయండి గొడవలు క్రైస్తవుల ఇళ్లలో. నేను పట్టు చీర కొనమన్నాను, నువ్వు కొనలేదు, నువ్వు చచ్చిపోను అంటుంది ఒక ఆవిడ. క్రిస్మస్కి ఏం కొనమన్నదట? పట్టు చీర. పిల్లలు రకరకాల కోరికలు కోరతారండి. తండ్రి పిల్లలకి సమాధానం లేదు, భార్య భర్తకి సమాధానం లేదు, ఇంటి నిండా గొడవలు, శాంతం లేదు, ప్రశాంతత లేదు, ఆస్తి గొడవలు, ఎవడు గోడ మీద అవతల అన్నయ్య వాడేస్తున్నాడని ఆడ మీద గొడవ, పొలం దగ్గర గొడవ, కోర్టు సమస్యలు, ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఇంటిపైన మాత్రం ఏం పెట్టేస్తారు? స్టార్ పెట్టేశారు. సమాధానం వచ్చిందా? ఏమండి? ఏటి ఆయన దేనికి అధిపతి? సమాధానాధిపతి. ఆయన పేరు, యేసుప్రభు పేరేంటి? సమాధానాధిపతిని నమ్ముకునే వీళ్ళ కుటుంబాల్లో ఏం లేదు. ఇప్పుడు సమాధానం లేదు. అవసరం అంటారా ఈ పండగలో? ఆయన కోరుకున్నట్టుగా బ్రతకటమే ఆయనకి పెద్ద పండగ. మళ్ళా చెప్తున్నాను, మీరు ఆయన కోరుకున్నట్టుగా బ్రతకటమే ఆయనకి మనం చేసే పెద్ద పండగ. సంతోషం. పండగ అంటే అర్థం ఏంటి? సంతోషం కదండి. నువ్వు ఆయన చెప్పేదోటి, నువ్వు చేసేదోటి, నేను పండగ చేస్తున్నాడంటే ఆయనకి ఏం సంతోషం, ఏం సమాధానం? మీరు చెప్పండి. ప్రకృతికి సమాధానం వచ్చింది, మనుషులకి మధ్యలో కూడా ఏమొచ్చిందో తెలుసండి? సమాధానం. ఓ మాట చెప్తానండి, తన పిల్లలైన మనుషులు ఒకరితో ఒకరు సఖ్యతగా ఉంటేనే కదండి దేవుడికి ఆనందంగా ఉంటుంది. అంతేనా? మనుషులు ప్రేమతో ఉండి సఖ్యతతో ఉంటేనే కదా దేవుడికి సమాధానం. ఇప్పుడు మీరు ఎవరినన్నా ఒక ఇద్దరు నించోబెట్టి మీరిద్దరు బాగుంటారా బాబు అని అడగండి. వాళ్ళిద్దరూ ముందు ఉన్నప్పుడు అండి మీ ఇద్దరు చాలా బాగుంటామండి అంటారు. ఇప్పుడు ఈ ఒకరిని గదిలో తీసుకుపోయి అడగండి మీరిద్దరు ఎలాగుంటారండి. బయట ఉండిపోయినోడి మీద చెప్తాడండి కంప్లైంట్లు. ఆడు ఎలాంటోడో తెలుసా అన్నయ్య, ఆడు ఏం పనులు చేశాడో తెలుసా అన్నయ్య, నాకు ఎంత అన్యాయం చేశాడో తెలుసా, వాడు ఎంత దుర్మార్గుడో తెలుసా. ఏమంటే ఒకరి మీద ఒకరికి ప్రేమ, సఖ్యత, సమాధానం మనుషుల్లో వచ్చాయా? రాలేదు. ఇక్కడ మీరు ఎవరినైనా కదపండి, నేను ఒకటి చెప్తానండి, ఎవరినైనా కదపండి, ఏంటి మీ ఇద్దరు సమస్యలు అంటే, వాడు నాకు అన్యాయం చేశాడని వీడు అంటాడు. వీడిని అడిగామనుకోండి ఏమంటాడు? సేమ్ ఆన్సర్. వాడు నాకేం చేశాడు? అన్యాయం చేశాడు. ఇప్పుడు బైబిల్లో మాట చూపిస్తానండి. అన్యాయం చేశాడు కనుక మా ఇద్దరికి శత్రుత్వం, నాకేదో పొరపాటు చేశాడు కనుక నా ఎడల వాడికి నాకు శత్రుత్వం అంటే ఒక్కసారి బైబిల్ తీయాలా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక తీయండి, లేదంటే ఈ కొలసి పత్రిక, క్షమించండి, కొలసి పత్రిక చదువుదాం. కొలసి పత్రికలో ఉన్నారు కదా, కొలసి పత్రికే 3వ అధ్యాయం 12 నుంచి చదువుదాం. సమాధానం యేసుక్రీస్తుల వారు మనిషికి మధ్యలో ఎలా ఇస్తాడు? కొలసి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కాగా
దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు, చూసారా, మీరు మీ ప్రవర్తన తగినట్లు, మీరు పరిశుద్ధులు, ఏర్పరచబడిన వారు, మీ ప్రవర్తన దానికి తగ్గట్టుగా ఉండాలి. తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకున్నాడు. ఈ ధరించుకున్న వాడికి పగ ఉంటుందా? ఈ ధరించుకున్న వాడికి ఒకరంటే ఒకరు విరోధం ఉంటుందా? మీరు చెప్పండి. జాలి కలిగిన మనసు అంట. క్షమించలేకే కదండి పగపట్టారు. అదే జాలి కలిగిన మనసు ఉంటే అవతల వాడి మీద పగబడతారా? వాడిని నాశనం చేస్తారా? వాడి కీడు కోరుకుంటారా? కోరుకోం. ఇవన్నీ మీరు ధరించుకోండి అంటే తర్వాత మనం ఏం చెప్తామో యేసుప్రభువుకు తెలుసు. మీరు వినయంగా ఉండమంటారండి, మీరు జాలి కలిగి ఉండమంటారు, మీరు దీర్ఘశాంతంతో క్షమించమంటారు. కానీ ప్రభు నీకు సంగతి తెలీదు, ఆడు నాకు అన్యాయం చేశాడని చెప్తాం మనం. అంతే కదండి. ఇప్పుడు చదవండి 13వ వచనం. నిజమే, వాడు నీకు అన్యాయమే చేశాడు. 13వ వచనం, ఎవడైనను తనకు హాని చేశానని ఒకడు మరొకడు అనుకుని ఎడల ఒకరిని ఒకడు సహించుచు. ఇది ఒక్క యేసుప్రభు తప్పండి, ప్రపంచంలో ఎవడో చెప్పలేదండి. ఏం చెప్తున్నాడు? అన్యాయం చేసిన వాడినట మనం సహించాలట. అన్యాయాన్ని సహించు. ప్రపంచంలో ఎవడని చెప్పాడా? అన్యాయాన్ని సహించు, క్షమించు అని ప్రపంచంలో ఎవడైనా చెప్పాడా? అన్యాయం జరిగిందా కోర్టుకెళ్ళిపో, అన్యాయం జరిగిందా బజార్కి ఇచ్చేయి, అన్యాయం జరిగిందా ఆ కుటుంబాన్ని నాశనం చేసాయి, అంతేనండి చెప్పింది. ఎవడు నిన్న కాక మొన్న ఒక ఆడపిల్ల చచ్చిపోయిందండి. నేను చాలా బాధపడ్డాను ఆ కేసు చూసి. ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిందండి మా హైదరాబాద్లో. వీళ్ళ స్టోరీ ఏంటో చెప్తాను, న్యూస్లో వచ్చింది, మీరు కూడా చూడండి. తండ్రి కూతురు ఒకే గవర్నమెంట్ ఉద్యోగం, ఒకే ఆఫీసులో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నారండి. కుమార్తెది ఒక పోస్టు, తండ్రిది ఒక పోస్టు. అయితే తండ్రి వేరే వాడి దగ్గర నేను చేస్తున్న గవర్నమెంట్ ఆఫీసులో నీకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 12 లక్షలు తీసుకున్నాడండి. 15 లక్షలు తీసుకున్నాడు. ఏం వేయిస్తానని చెప్పి? గవర్నమెంట్ ఉద్యోగం వేయిస్తానని చెప్పి. బాగా వినండి, గవర్నమెంట్ ఉద్యోగం వేయిస్తానని చెప్పి 15 లక్షలు తీసుకున్నాడండి. ఆ గవర్నమెంట్ ఉద్యోగం ఎప్పటికీ రావట్లేదు. ఎప్పటికీ రాకపోయేసరికి వాడు అడిగాడు, ఏది ఉద్యోగం రావట్లేదు, నువ్వు డబ్బులు తీసుకున్నావని గట్టిగా అడగటం మొదలుపెట్టాడు. అడగటం మొదలుపెట్టేసరికి అటు ఇటు చేసి ఒక 7 లక్షలు ఇచ్చేశాడు, రిటర్న్ ఇచ్చాడు. నేను ఉద్యోగం ఇవ్వలేకపోతున్నాను కనుక నీ దగ్గర తీసుకున్న డబ్బులు ఇచ్చేస్తున్నానని 7 లక్షలు ఇచ్చేశాడు. ఇక మిగిలిపోయింది ఎంత చెప్పండి? 8 లక్షలు. ఈ 8 లక్షలు ఇవ్వటం అతని వల్ల అవ్వలేదండి, తండ్రి వల్ల. తండ్రి ఇవ్వలేకపోతున్నాడు. వెంటనే ఎవరిని టార్గెట్ చేశారంటే కుమార్తెను టార్గెట్ చేశారు, కూతుర్ని. నువ్వు ఇస్తావా లేదా, మీ నాన్న ఇలాంటివాడని మొత్తం ప్రచారం చేయమంటావా, నీ ఉద్యోగం తీయించేస్తాం అని టార్చర్ పెడుతుంటేనండి. నిజానికి వాళ్ళ నాన్న మంచోడు కాదు, లంచగొండి అని చెప్పి ఈ అమ్మాయి ఎప్పుడో వదిలేసండి పాపం, ఎక్కడో దూరంగా బ్రతుకుతూ తన ఉద్యోగం చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటుంది. వీళ్ళందరూ వెళ్ళి సరే ఆ అమ్మాయి మీద పడేసరికండి ఆ 8 లక్షల కోసం ఉరి వేసుకుని చచ్చిపోయింది. ఇప్పుడు ఆవిడ ఏమైనా తప్పు ఉందండి పాపం, అమ్మాయి తప్పు ఏమైనా ఉందా? అక్కడికి చాలాసార్లు చెప్పిందట, మా నాన్న మంచివాడు కదండి, మీరు మా నాన్నకి ఇచ్చారు కదా, నా పరువు ఎందుకు టార్చర్ పెడుతున్నారు అంటే, నీకు ఉద్యోగం ఉంది కనుక నువ్వు ఇవ్వాల్సిందే, నువ్వు కట్టాల్సిందే అనేసరికి ఈవిడ ఏదో చిన్న ఉద్యోగం కట్టడానికి కావాలి చచ్చిపోయిందండి. ఇప్పుడు ఆవిడ చావు కారణం ఎవరు చెప్పండి? ఎవరు? ఆ 8 లక్షలు నాకు ఇస్తావా లేదా అని ఆవిడని టార్చర్ పెట్టినోడు. ఏమండి, పోలే ఏదో నేను ఆశపడ్డాను, గవర్నమెంట్ ఉద్యోగానికి లంచం ఇవ్వడం తప్ప కాదు చెప్పండి? తప్పు. ఇచ్చిన వీడిది తప్పు, తీసుకున్న అతనిది తప్పు. మధ్యలో చచ్చిపోయింది ఎవరు? సంబంధం లేని ఒక స్త్రీ. పోనివాడు నీకు అన్యాయం చేస్తే సహించుకో. ఏమండి, యేసుప్రభు చూడండి అక్కడ ఏమన్నాడు 13వ వచనంలో, ఎవడైనను 13వ వచనం ఎంత బాగుంటుంది, తనకు హాని చేశానని ఒకడు అనుకుని ఎడల ఒకడు ఏం చేయాలట? సహించుకో. నెక్స్ట్ ఏముంది అక్కడ? ఒకరిని ఒకడు క్షమించుడి, ప్రభువు మిమ్మల్ని క్షమించులాగున మీరు కూడా ఏం చేయాలి? క్షమించండి. అంటే అన్యాయం చేసిన వాడు కూడా క్షమించాలి అన్న సూత్రం ప్రపంచంలో ఎవరు నేర్పారు? యేసుక్రీస్తు. అంతకు ముందు ఎవరైనా ఈ మాట చెప్పారండి? చెప్పరా? ఇలాంటి మాటలు చెప్పి పగలతో, కక్షలతో, ఏమండి ద్వేషాలతో రగిలిపోతున్న వారి మధ్యలో యేసుక్రీస్తుల వారు ఏమి నింపాడు తెలుసా? సమాధానం. 15వ వచనంలో అదే ఉంటుంది కింద, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో
యాలచుండనీయుడి అంటే ఏమివ్వడానికి వచ్చాడు మనిషి హృదయానికి? సమాధానం. క్షమించుకోండి. ఏమండి, సమాధానం అంటే ఎలాగుంటుంది మీకు ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా ఇవ్వండి, నా వైపు చూడండి అందరూ. ఇప్పుడు యోసేపు అన్నకి నాకు గొడవ అనుకోండి, ఈయనకి నాకు పట్టలేదు. బాగా వినండి, ఈయనకి నాకు పట్టలేదంటే, ఈయనకి నాకు ఏదైనా దూరం ఉందంటే, పగ ఉందంటే, కక్ష ఉందంటే, ఈయన చూసిన ప్రతిసారి నేను ఎలాగుంటాను చెప్పాలా? మనశ్శాంతిగా ఉంటానా? ఈడి బ్లాక్ షర్ట్ వేసాడంటే ఎక్కడ కొని ఉంటాడో, ఎక్కడ తీసుకున్నాడు, ఎక్కడ దీడిగీడి బాగా అందంగా తయారై, నా గురించి నేను ఆలోచించినప్పుడు ఎవరి గురించి ఆలోచిస్తాను? ఈ షర్ట్ ఎక్కడది, ఈ ప్యాంట్ ఎక్కడది, తిరుగుతున్న కారు ఎక్కడది, ఈడు ఎక్కడ తిరుగుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎందుకు అతని గురించి నేను ఎందుకు ఆలోచిస్తున్నాను? నా గురించి వదిలేసి అతనికి నాకేముంది? ఏముంది? శత్రుత్వం, పగ. ఏమంటే ఆ పగ పెట్టుకున్నవాడు మంచి బట్టలు వేసుకుంటే చూడలేం, ఆ పగతో ఉన్నవాడు ఏదైనా కాస్త బాగుంటే చూడలేం. ఏమంటే మనిషి అంటే ఆ పగోడు చూసండి ఈడే కుములు 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 చచ్చిపోతూ ఉంటాడు. మీకు అర్థమవుతుందా? శత్రుత్వం వాడికంటే మనకి ప్రమాదం. చాలామందికి తెలియదు ఇది. నువ్వు ఎవడ మీద ఈర్ష్యతో పగతో రగిలిపోతున్నావంటే నీకు రకరకాల రోగాలు వస్తాయి. తెలుసు కదా మీకు? అసూయ ఎముకలకి ఏం పట్టేస్తుందట? కుళ్ళు. తెలుసు కదా బైబిలు? అవతల వాడి మీద మనకు అసూయ ఉంటే మన ఆరోగ్యమే పాడైపోద్ది, నీ కుటుంబం పాడైపోద్ది. నీ గురించి నువ్వు ఆలోచించవేక 24 గంటలు ఎవడి గురించి ఆలోచిస్తావు? వాడి గురించి, శత్రువు గురించే. ఏమండి, శత్రుత్వం అవతల వాడికి మనకే ఉంటే మన హృదయం ఎలా ఉండదో తెలుసా? నెమ్మదిగా ఉండదు. మనం ముందు మనశ్శాంతి కోల్పోతాం, మనం ప్రశాంతతను కోల్పోతాం. అదే అవతల వాడిని క్షమించేశారనుకోండి, అవతల వాడిని క్షమించేసామని వదిలేసామనుకోండి, అప్పుడు అతనికి మనకి ప్రాబ్లం ఏమి లేనప్పుడు మన హృదయం ఎలా ఉంటుంది? ప్రశాంతంగా, హాయిగా. మనకి ఎందుకంటే అతను ఏదో చేసుకుంటున్నాడు, అంతే కదండి. ఈ సూత్రం చెప్పండి. మనుషుల మధ్యలో మనుషులకి యేసుక్రీస్తుల వారు ఏమి ఇవ్వడానికి వచ్చాడు? సమాధానం. యేసుక్రీస్తుల వారు ఇచ్చే సమాధానం మీ హృదయాలలో యాలచుండనీయుడి అన్నాడు. చూసారా? యాలచుండనీయుడి. ఎలాగొస్తుందండి మనిషికి సమాధానం అంటే? ఒకటేనండి, సమాధానం రావాలి అంటే సువార్త, వాక్యం అనేది వాడి దగ్గరికి వెళ్ళాలి. నా దగ్గరికి వాక్యం రావాలి, మీ దగ్గరికి వాక్యం రావాలి. అప్పుడే మనం ఎలా ఉంటాం తెలుసా? సమాధానంగా ఉంటాం. యెషయా గ్రంథంలో చెప్తాడు ఇది. సువార్త ప్రకటించే వారి పాదాలు సుందరాలు అని మనం రోమపత్రికలో చదువుకుంటాం కానండి, అది ముందు రాయబడింది యెషయా గ్రంథంలో 52వ అధ్యాయం. ఏమండి 7వ వచనం చదవండి బైబిల్లో. ఎలాగొస్తుందండి మనిషికి సమాధానం అంటే? ఎంత బాగా చెప్పాడు చూడండి. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనం చూడండి. సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు. ఏమండి, ఇది సువార్త ప్రకటించుచు అని పక్కనే ఏమంటున్నాడు? క్రైస్తవుడు ఎలా తీసుకెళ్ళాలి? సువార్తే సమాధానం అండి. ప్రభుని నమ్ముకోండి, మీ పాపాలు కడుక్కోండి, బాప్తిసం తీసుకోండి. మీరు ఎప్పుడైతే పాపాలు మానేస్తారో మీ పరలోకంలో తండ్రికి మీకు సమాధానం ఏర్పడుతుంది. మీ కుటుంబం బాగుంటుంది, మీ కుటుంబంలో గొడవలు ఉండవు, మీ కుటుంబంలో అశాంతి ఉండదు, మీ కుటుంబంలో పగలుండవు. సువార్త ఎప్పుడైతే వెళుతుందో ఆటోమేటిక్గా మనుషుల్లో మార్పు ఎప్పుడైతే వస్తుందో అదే వాళ్ళకి మనం ఇచ్చే సమాధానం. యేసుక్రీస్తుల వారు భూమి మీద ఉన్న మనుషులకు సమాధానం ఎలా ఇచ్చాడు చెప్పండి? ఏం చేసి ఇచ్చాడు? సువార్త ప్రకటించే కదండి, వాక్యం చెప్పే కదండి మనుషులందరినీ మార్చుకుంటూ వెళ్ళాడు. అంటే ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, సమాధానం ఎక్కడుందంటే సువార్తలోనే ఉంది. సమాధానం ఎక్కడుందంటే వాక్యంలోనే ఉంది. సమస్తానికి సమాధానం యేసుక్రీస్తు జననం అయితే ఆయన నోటి నుండి వచ్చిన మాటలు, వాక్యమే మన ప్రతి ప్రశ్నకు సమాధానం. భార్యకి భర్తకి గొడవ పట్టం లేదు, వీరిద్దరికీ వాక్యం సమాధానం ఇస్తుందా ఇవ్వదా? ఇవ్వదండి? ఇస్తుంది. తండ్రికి పిల్లలకి గొడవ, వీళ్ళిద్దరికీ వాక్యం సమాధానం ఇస్తుందా ఇవ్వదా? ఇస్తుంది. పోనీ మీకు అర్థం అవ్వలేదు, అత్తగారికి కోళ్ళకి గొడవ, బైబిలు సమాధానం ఇస్తుందా ఇవ్వదా? ఇస్తుంది. రూతు గ్రంథమే సమాధానం, అంతే కదండి. అక్కడ అత్త కోడలు ఏమని పిలిచింది? కుమార్తెలారా అందే, అంతే కదండి. కోడలా అన్నామంటే గొడవ, కూతురా అన్నామంటే ఇక కోడలు ఏమైపోతుంది చెప్పండి? మా అత్తగారు కాదండి, మా అమ్మగారు అండి, ఇక గొడవలు ఉంటాయా?
అత్తా కోడళ్ళు తల్లి కూతుర్లు అయితే గొడవలు ఉంటాయా? ఉండవు. చూసారా, ప్రతిదానికి మీరు లోపలికి వెళ్తుంటే సమాధానం ఏం కనపడుతుంది ఇప్పుడు మీకు? వాక్యం. భార్యకి భర్తకి గొడవ, వాక్యం చెప్పింది కదా, భార్యలారా మీ భర్తలకు మీరు లోబడండి, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. ఎలా ప్రేమించాలి? ఎలా ప్రేమించాలి? నీ సొంత శరీరాన్ని నువ్వు ఎలాగైతే ప్రేమిస్తావో నీ భార్యను అలాగే ప్రేమించాలి. ఇప్పుడు చెప్పండి, వాళ్ళిద్దరి మధ్యలో గొడవ ఉంటుందా అది పాటిస్తే? అంటే భూమి మీద ఏ గొడవ వచ్చినా ఏ సమస్య వచ్చినా వాక్యము ప్రతి దానికి ఏమిస్తుంది? సమాధానం. మీకు మాట చెప్తానండి, బైబిల్ పట్టుకుని ప్రభు దగ్గర కూర్చున్నాం కనుక మనం మన కుటుంబాలు మన పిల్లలు బాగున్నాం. బైబిలే లేకపోతే మన పరిస్థితి ఏంటి చెప్పండి? ఈయన పులివెందులో ఏదో కత్తట్టుకుని తిరుగుతూ ఉంటాడు, ఎవడరా అని పులివెందులు రౌడీ కింద అయిపోయిన ఈయన. బైబిల్ లేకపోతే నేను ఎక్కడో వ్యభిచారం చేసుకుంటూ ఉంటాను, ఈయన ఎక్కడో దొంగతనాలు చేసుకుంటూ ఉంటాడు. మనం అందరివి మానేసి ప్రభు శాంతం ఏమండి గొర్రెపిల్లలా మారిపోయామంటే కారణం ఎవరు చెప్పండి? వాక్యము యేసుప్రభు కదండి. మనకి సమాధానం ఇచ్చింది వాక్యం, మనకి సమాధానం ఇచ్చింది యేసుక్రీస్తుల వారి చరణం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ముగించేస్తాను. ఇదొక్క మాట జాగ్రత్తగా రాసుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి అవుదాం. అంటే ఒకప్పుడు యూదులకి అన్యజనులకి గొడవ, వాళ్ళిద్దరికీ సమాధానం లేదు. యూదులు ఏమంటే ఒకప్పుడు అన్యజనుల్ని అంటరాని వారుగా చూస్తున్నారు. మీరు అసలు మా దగ్గరికి రాకూడదు అంటున్నారు, వాళ్ళకి సాంగత్యం లేదు, మాటలు లేవు. అలాంటి యూదులని అన్యజనులని ఒకప్పుడు కలిపాడు యేసుక్రీస్తుల వారు. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు పౌలు గారు. ఎంత బాగా చెప్తారంటే 14వ వచనంలో, ఆయన మన సమాధానమయ్యుండి. చూసారా, ప్రతి చోట ఒక పదం కనపడుతుంది యేసుప్రభుకు ముందు. ఏంటది? సమాధానం. సమాధానం. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మన మధ్య గోడను పడగొట్టి. అబ్బా, ఎవరెవరిని కలిపేశాడు? ఒకప్పుడు ధర్మశాస్త్రం కలిగిన యూదులను, ధర్మశాస్త్రమే లేని మనల్ని మధ్య గోడను పడగొట్టి ఉభయులను ఏం చేశాడట? యాకం చేశాను. ఎవడు గోడ ఎప్పుడు కట్టుకుంటారు చెప్పండి ఇద్దరికి మధ్యలో? ఎవడు నా వైపు చూడండి, ఇద్దరి మధ్యలో గోడ ఎప్పుడు కట్టుకుంటారు? గొడవలు అవుతున్నప్పుడు ఇద్దరు కలిసిపోతే గోడ ఎందుకే, గోడలు అయిపోతారు కదండి. ఏదో తెలియక గొడవాడు కట్టుకున్నామండి, ఇప్పుడు మేమే ఓటైపోయామండి, గోడ తీసేవండి. యూదులకి అన్యజనులకి గొడవ, యేసుప్రభు వచ్చి ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి ఆ గోడను లేపేసి కలిసిపోండి వై. ఇప్పుడు వాళ్ళకైనా మీకైనా రక్షకుడిని నేను, మీ ఇద్దరు రక్షకుడిని నేను, నా మాట విశ్వసిస్తేనే మీకు రక్షణ అని ధర్మశాస్త్రాన్ని ఎత్తేసి మధ్యలో గోడను పడగొట్టి ఓబియల్ని ఏం చేశాడట? యాకం చేశాడు. తర్వాత మాట చూడండి, తర్వాత మాట, ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఇలాగు చేసిన కనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన అందరికీ సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగినాము. చూసారండి ఎంత స్పష్టంగా రాస్తున్నాడు. చూసారా, ఒకప్పుడు మీరు దేవుడు లేని వారు, దేవుడు అంటే ఎవరో తెలియని వారు, దేవుడు కలిగి ధర్మశాస్త్రం కలిగిన వాళ్ళేమో మిమ్మల్ని దగ్గరికి రానివ్వలేదు, మీ ఇద్దరిని ఏకం చేశాడు, అందరికీ సమాధానం ఇచ్చి. ఏమంటే మీకు ఇలాగ నేను చాలా సందర్భాలు చెప్పగలను, టైం అయిపోయింది. మీరు ఏ సందర్భానికి వెళ్ళండి, ఇప్పుడు యూదులకి అన్యజనులకి గొడవ అయితే అక్కడ సమాధానం ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తు. మనిషికి గొడవ అయితే అక్కడ సమాధానం ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తు. భార్యకి భర్తకి గొడవ అయితే అక్కడ సమాధానం ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తు. ఇటు సృష్టికి మనుషులకి గొడవ అయితే అక్కడ మధ్యలో సమాధానం ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తు. తండ్రికి మనుషులకి గొడవ, వ్యాజ్యం, మధ్యలో సమాధానం ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తు. సమస్తమునకు సమాధానం యేసుక్రీస్తు, సృష్టికర్త, జననం. బాగుందా? అందరికీ ఆయన జన్మతో ఏమొచ్చేసింది? సమాధానం వచ్చింది. విషయం ఏంటంటే అందరికీ వచ్చింది, అందరికీ వచ్చింది.
ఏమండి ఆయన్ని ఎవరైతే నమ్ముకున్నామని చెప్పుకుంటున్నారో వాళ్ళల్లో చాలా మందికి ఇంకా సమాధానం రాలేదు. వచ్చిందా? వచ్చిందండి. గొడవలు, ఫైటింగ్లు, వాళ్ళంటే మాకు పడదు, వీళ్ళంటే మాకు పడదు, ఆ సంఘం అంటే పడదు, ఆ పాస్టర్ గారు అంటే పడదు, సంఘంలోకి వస్తాను ఈ సహోదరుడు అంటే పడదు. నీకెక్కడొచ్చింది సమాధానం? సమస్తానికి సమాధానం ఇవ్వడానికి వచ్చిన సమాధానాధిపతి ఉంటేనే సమాధానం రాలేదు అంటే జీవితంలో ఇక నీకు ఎవరు సమాధానాన్ని ఇవ్వలేరు. కనుక ప్రియులరా, సమస్తానికి సమాధానం సర్వశక్తుడు సృష్టికర్త అయిన యేసుక్రీస్తుల వారి జననం. ఆయన మాటను కరెక్ట్గా పాటించావంటే సమస్తము నీకు సమాధానమే, ప్రశాంతతే, హాయి, ఆనందం. మీకు తెలియదండి దేవుడు మాటల్లో ఉన్న ఆనందం. దేవుడు మాటల ప్రకారం వాక్యానుసారం బ్రతుకుతున్నప్పుడు వచ్చే సంతోషం, సమాధానం అంతా ఇంత కాదు. అది మాటల్లో వర్ణించలేము. ఒక మాటలో చెప్పాలంటేనండి, యేసు ప్రభువుని నమ్మి ఆ వాక్యానుసారం జీవిస్తున్న వాళ్ళకంటే అసలు శత్రువులు ఉండరండి. ఉంటారా? ఉండరు. అప్పుడు శత్రువు ఎవడైతే లేడో అందరితోనూ మనకి ఏముంటుంది? ఇప్పుడు సమాధానం, ప్రశాంతంగా ఉంటాం. ఓకే, సమస్తమునకు ఆయనే మనకు సమాధానం.